ఎందుకు ఎందుకు ఇలా శారదా పీఠం వెంటబడ్డావు? వీళ్ళ దేవాలయంలో పూజ చేయడానికి వీల్లేదని చెప్పే హక్కు నీకెవడిచ్చిండు రేవంత్ రెడ్డి? నువ్వెవడివి? దేవాలయంలో పూజలు ఆపేంత మూర్ఖుడి వాడు రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా, ఎందుకు పగబడుతున్నావు? దేవాలయం ఎందుకు పగబడుతున్నావు? కూల్చుడు నీకు రోజు ఒకటి కూలిస్తే తప్ప నిద్ర పట్టదు అయింది, కింద జరగదు అయింది రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇది కూల్చడమేనా నీ పాలన? ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము, ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే. ఇక ఇండ్లు అయిపోయినాయి, దేవాలయాల వంతు వచ్చింది అది నీ పాలనలో. ఇదే కాకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేద పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. 800 మంది జీవితాలు రోడ్డు మీద తెచ్చిన ఇవాళ మళ్ళీ గూడెం పడబడ్డు. పొద్దుగా లేస్తే పూలగొట్టుడేనా? ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను 17 ఎకరాలు ఉంటది, నువ్వు రోడ్డు మీద 2 ఎకరాలు ఎందుకు ఉంచుకుంటున్నావే?